ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم يا بني إسرائيل اذكروا نعمتي التي أنعمت عليكم وأوفوا بعهدي أوف بعهدكم وإياي فارهبون. ఇస్రాయీల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన వరాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నాకు చేసిన ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోండి. మీకు చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. ఇస్రాయీల్ వంశీయులారా. ఇస్రాయిల్ అంటే అబ్దుల్లాహ్ లేక దైవదాసుడు అని అర్థం. ఇది హజరత్ యాకూబ్ అలైహిస్సలాంకు అల్లాహ్ తరఫున ప్రధానమైన బిరుదు. ఆయన హజరత్ ఇస్సాహక్ అలైహిస్సలాం తనయుడు, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మనుమడు. ఆయన సంతానానికే బనీ ఇస్రాయిల్ అని అంటారు. వెనుకటి 4 రుకులలో ఉపోద్ఘాత ప్రసంగం జరిగింది. అందులో మానవాళంతటినీ సామాన్యంగా సంబోధించడం జరిగింది. ఇక్కడ మొదలుగా 14వ రుకు వరకు ప్రసంగం నిరంతరంగా ఆ జాతిని సంబోధిస్తూ సాగుతుంది. ఇందులో అక్కడక్కడ క్రైస్తవులు, అరబ్బు బహుదైవారాధకుల వైపునకు కూడా సంబోధన మళ్ళింది. సందర్భానుసారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని విశ్వసించిన వారిని కూడా సంబోధించడం జరుగుతుంది. ఈ ప్రసంగాన్ని పఠిస్తున్నప్పుడు దిగువ పేర్కొన్న విషయాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలి. 1. దీని ఉద్దేశం పూర్వ ప్రవక్తల అనుయాయుల్లో మిగిలి ఉన్న కొందరు సత్యకామకులు, సౌజన్యశీలురిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన సత్యాన్ని విశ్వసించడానికి, ఆయన చేపట్టిన కార్యంలో పాల్గొనడానికి ఆహ్వానించడం. ఈ కారణంగా వారికి ఇలా తెలుపడం జరిగింది: ఇంతకు పూర్వం మీ ప్రవక్తలు మీ వద్దకు వచ్చిన ఉద్గ్రంథాలు తీసుకువచ్చిన సందేశాన్నే, ఆ మహత్ సత్కార్యాన్నే ఈ ఖురాన్, ఈ ప్రవక్త తీసుకువచ్చారు. మీరు దాన్ని అనుసరిస్తూ ప్రపంచాన్ని దాని వైపునకు పిలవాలని, దాని ప్రకారమే నడిపించాలని పూర్వం కూడా ఈ సందేశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రపంచానికి మార్గం చూపించడం అలా ఉంచి మీరు స్వయంగానూ ఈ మార్గదర్శకత్వం పైన స్థిరంగా నిలవలేకపోయారు, దారి తప్పుతూ పోయారు. మీ చరిత్ర, మీ జాతిలో నేడు నెలకొన్న నైతిక ధార్మిక స్థితులే స్వయంగా మీ పతనానికి నిదర్శనాలు. ఇప్పుడు అల్లాహ్ తన దాసుడు ఒకనికి దాన్నే ప్రసాదించి ఆవిర్భవింపజేశాడు. ఆ సేవా బాధ్యతనే అతనికి అప్పచెప్పాడు. ఇది మీకు పరాయిది, అపరిచితమైనది కాదు, మీకే చెందినది. అందువల్ల చూస్తూ చూస్తూ సత్యాన్ని వ్యతిరేకించకండి, దీన్ని స్వీకరించండి. మీరే నెరవేర్చవలసిన కర్తవ్యమైనప్పటికీ మీరు చెయ్యలేని దాన్ని ఇతరులు చెయ్యడానికి పూనుకున్నప్పుడు వారికి మీరు తోడ్పడండి. 2. దీని ఉద్దేశం సామాన్య యూదులకు సందేశం అందజేసినట్లు వాదనను పూర్తి చేయడం, వారి ధార్మిక నైతిక పరిస్థితిని విడమర్చి స్పష్టంగా వారి ముందుంచడం. మీ ప్రవక్తలు తెచ్చిన ధర్మమే ఇది. ధర్మసూత్రాలలో ఏ ఒక్కదాన్ని ప్రకారం కూడా ఖురాన్ ప్రబోధాలు తౌరాత్ బోధనలకు భిన్నంగా లేవు అన్న విషయాన్ని వారి ముందు నిరూపించడం జరిగింది. మీకు ఏ మార్గదర్శకత్వం అయితే ప్రసాదించడం జరిగిందో దాన్ని అనుసరించడంలోనూ, మీరు మార్గదర్శకత్వం వహించే ఏ బాధ్యత మీకు అప్పగించడం జరిగిందో దాన్ని నెరవేర్చడంలోనూ మీరు ఘోరంగా విఫలమయ్యారు అన్న విషయము వారి ముందు రుజువు చేయబడుతుంది. వారు ఏమాత్రం తిరస్కరించలేని సంఘటనల ద్వారా దీనికి సాక్ష్యాధారాలు సేకరించి చూపించడం జరిగింది. ఆ తరువాత సత్యాన్ని సత్యంగా గుర్తించినప్పటికీ దానికి విరుద్ధంగా వారు కుట్రలు పన్నడంలోనూ, కుశంకలు సృష్టించడంలో, కుతర్కవాదులు చెయ్యడంలోనూ, వంచనా శిల్పాన్ని ప్రదర్శిస్తున్న వైనాన్ని బట్టబయలు చేయడం జరుగుతోంది. ఇంకా ఎన్నో పన్నాగాల ద్వారా వారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్యమాన్ని అపజయం పాలు చెయ్యాలన్న ప్రయత్నాల్లో నిమగ్నులై ఉన్న విషయాలన్నింటి గుట్టురట్టు చేయడం జరుగుతోంది. దీని ద్వారా బాహ్యంలో కానవచ్చే వారి మత నిబద్ధత కేవలం బూటకమని, దీని వెనుక నిజాయితీ సత్యప్రియులకు బదులు మంకుతనం, మూర్ఖత్వపు దురాభిమానం, అహంభావం పనిచేస్తున్నాయని, వాస్తవంగా మంచి పని ఏదైనా పరిఢవిల్లాలన్నది వారి ఆకాంక్ష కాదని ప్రస్ఫుటమైపోతుంది. ఈ విధంగా వాదన పూర్తి చేయడం మూలాన కలిగిన ప్రయోజనం ఏమిటంటే, ఒకవైపున ఆ జాతిలో ఉన్న సుజన వర్గం కళ్ళు తెరుచుకున్నాయి, రెండో వైపున మదీనా ప్రజలపైన, అరబ్బు ముష్రికులపైన సామాన్యంగా నెలకొన్న వారి ధార్మికత
నైతికత ప్రభావం పటాపంచలయ్యింది. మూడవ వైపున స్వయంగా తమ్ము తాము ఇలా దిగంబరంగా చూసుకొని వారి ధైర్యం ఎంతగానో సడలిపోయింది. సత్యం ధర్మం తన వైపున ఉన్నాయన్న విశ్వాసంతో నిలబడే వ్యక్తిల సాహసంతో వారెన్నడూ ఎదురించి నిలబడలేదు. 3. గత 4 రుకులలో మానవాళి మొత్తానికి సామాన్య సందేశం అందజేస్తూ చెప్పిన విషయమే ఆ సందర్భంలో ఒక ప్రత్యేక జాతికి సంబంధించిన నిర్దిష్టమైన ఉదాహరణను తీసుకుని దైవం పంపిన మార్గదర్శకత్వం పట్ల వైముఖ్యం చూపే జాతి అంతిమ పరిణామం ఎలా రూపొందుతుందో తెలుపడం జరిగింది. ఈ వివరణకై జాతులన్నింటినీ వదిలి బనీ ఇస్రాయిల్ని ఎన్నుకోవడానికి కారణం 4000 ఏండ్ల తరబడి ప్రపంచ జాతులన్నింటి మధ్య గుణపాఠానికి సజీవ చిహ్నంగా తయారైనది ప్రపంచం మొత్తాన కేవలం ఆ ఒక్క జాతి మాత్రమే. దైవ మార్గదర్శకత్వాన్ని అనుసరించకపోవడం వల్ల ఎన్ని ఉత్థాన పతనాలు ఒక జాతి జీవనంలో తారసపడగలవో అన్న గుణపాఠం గరిపే ఈ జాతి గాథలో దర్శనమిస్తాయి. 4. దీని ద్వారా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులకు గుణపాఠం గరపాలన్న ఉద్దేశము ఉంది. వారు పూర్వ ప్రవక్తల అనుయాయుల పడ్డ అగాధాల్లో పడకుండా తప్పించుకోవాలన్నది ఆ ఉద్దేశం. యూదుల నైతిక బలహీనతలు, ధార్మిక అపార్థాలు, విశ్వాసపరమైన ఆచరణాత్మకమైన అపమార్గాలను ఒక్కొక్క దాన్ని ఎత్తి చూపి దానికెదురుగా సత్యధర్మం మోపే బాధ్యతల్ని పేర్కొనడం జరిగింది. తద్వారా ముస్లింలు తమ దారిని చక్కగా చూసుకోగలగాలని, తప్పుడు త్రోవల్ని తప్పించుకుపోగలగాలని ఆశించబడింది. ఈ సందర్భంలో యూదుల్ని క్రైస్తవుల్ని విమర్శిస్తూ ఖురాన్ చెప్పే విషయాన్ని పఠిస్తున్నప్పుడు ముస్లింలు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన ఒక హదీస్ను గుర్తుంచుకోవాలి. అందులో ఆయన ఇలా నుడివారు: చివరికి మీరు కూడా పూర్వపు అనుచర సంఘాల వైఖరినే, వారి మార్గాన్నే అనుసరించి తీరుతారు. చివరికి వారు ఏదైనా ఉడంబిలంలోకి చొరబడితే మీరు కూడా అందులోకి చొరబడతారు. అప్పుడు సహచరులు రజియల్లాహు అన్హుం ఇలా అడిగారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు యూదులు క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారా? దానికి ఆయన ఇంకెవరు అని బదులిచ్చారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రపంచం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, దైవం ప్రసాదించిన దూరదృష్టి మూలంగా ఆయనకు తెలుసు పూర్వపు ప్రవక్తల అనుచర సంఘాల్లో ఏ ఏ మార్గాల ద్వారా చెడు ప్రవేశించిందో, ఏ ఏ రూపాల్లో వ్యక్తమయ్యిందో. وآمنوا بما أنزلت مصدقا لما معكم ولا تكونوا أول كافر به ولا تشتروا بآياتي ثمنا قليلا وإياي فاتقون ولا تلبسوا الحق بالباطل وتكتموا الحق وأنتم تعلمون. నేను పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇతః పూర్వమే మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ఇది బలపరుస్తుంది. అందువల్ల ప్రప్రథమంగా మీరే దాన్ని తిరస్కరించేవారవకండి. నా వచనాలను అల్పమైన మూల్యానికి అమ్మివెయ్యకండి. నా ఆగ్రహాన్ని తప్పించుకు మెలగండి. అసత్యం రంగు పులిమి సత్యాన్ని సందేహాస్పాదం చెయ్యకండి. తెలిసి గ్రహించి సత్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించకండి. నా వచనాలను అల్పమైన మూల్యానికి అమ్మివెయ్యకండి. స్వల్పమైన మూల్యం అంటే భావం అల్లాహ్ ఆదేశాలను, ఆయన మార్గదర్శకత్వాన్ని తిరస్కరిస్తూ తత్ఫలితంగా వారు ఆశించే ప్రాపంచిక ప్రయోజనాలన్నమాట. సత్యానికి ప్రతిమూల్యంగా మనిషి ప్రపంచ సంపదనంతా పొందినప్పటికీ అది స్వల్పమైన మూల్యమే. ఎందుకంటే సత్యం నిస్సందేహంగా అంతకంటే ఎన్నో రెట్లు విలువైనది. తెలిసి గ్రహించి సత్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించకండి. ఈ ఆయత్ను అర్థం చేసుకోవడానికి ఓ విషయం దృష్టినందుంచుకోవాలి. అరబ్బులు సాధారణంగా నిరక్షరాస్యులు. వారికి భిన్నంగా యూదుల్లో విద్య బాగా ప్రచారంలో ఉండేది. వ్యక్తిగతంగా వారిలో ప్రశస్త గణ్యులైన పండితులుండేవారు. వారి ఖ్యాతి అరేబియా పొలిమేరలు దాటిపోయింది. ఈ కారణంగా అరబ్బులపై యూదుల పాండిత్య ప్రతాపం ఘనంగానే ప్రభావం వేసేది. పైగా వారి పండితులు, గురువులు
తమ మతపరమైన పీఠాల బాహ్య టీవీతో దర్బారులు అలంకరించి మంత్రతంత్రాలు, తావెత్తులు, రక్షరేకులు వ్యాపారం నడిపి ఆ ప్రతాపాన్ని ఎంతో ప్రగాఢం, మరెంతో సవిస్తరం చేసేవారు. ముఖ్యంగా మదీనావాసులు వారంటే ఎంతో ప్రతాపవాహులై ఉండేవారు. ఎందువల్లనంటే వారి చుట్టుప్రక్కల పెద్ద పెద్ద యూద తెగల ప్రజలు నివసిస్తూ ఉండేవారు. రేయింబవళ్ళు వీరు వారితో కలిసిమెలిసి మసులుకునేవారు. సాధారణంగా ఉన్నత విద్యావంతులు, అధిక నాగరికులు ప్రస్ఫుటంగా మతపరమైన ప్రత్యేకత గల తోటి పౌరులతో నిరక్షరాస్యులైన ప్రజలు ప్రభావితులయ్యే విధంగానే వీరు ఈ కలగలుపు కారణంగా యూదుల వల్ల చాలా తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఈ పరిస్థితుల్లో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రవక్తనని ప్రకటించి జనుల్ని ఇస్లాం వైపునకు పిలుపునివ్వడం మొదలుపెట్టగానే సహజంగానే విద్యాగంధం సోకని అరబ్బులు గ్రంథం గల యూదుల వద్దకు వెళ్ళి ఇలా అడిగేవారు: మీరు కూడా ఓ ప్రవక్త అనుయాయులేగా, ఓ గ్రంథాన్ని విశ్వసించేవారేగా, కాస్త చెప్పండి, మా మధ్యన దైవదౌత్యం వాదనతో లేచిన ఈయన గారిని గురించి, ఈయన చేసే ప్రబోధాలను గురించి మీ అభిప్రాయమేమిటో తెలుపండి. తదనుగుణంగా మక్కా పురవాసులు కూడా అనేక పర్యాయాలు ఈ ప్రశ్నను అడిగారు యూదులను. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా విచ్చేసిన తరువాత ఇక్కడ కూడా యూదుల పండితులు వద్దకు మాటిమాటికి వెళ్ళి అనేక మంది ఇదే మాటను అడిగేవారు. కానీ ఆ పండితులు ఎన్నడూ సరైన విషయాన్ని ప్రజలకు తెలుపలేదు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్న తౌహీద్, ఏకేశ్వరోపాసనను తప్పైనదిగా చెప్పడమైతే వాళ్లకు కష్టమే. లేదా ప్రవక్తలు, దైవ గ్రంథాలు, దైవదూతలు, పరలోక జీవితం గురించి ఆయన చెప్పేదంతా లోపభూయిష్టమైందని, లేదా ఆయన బోధించే నైతిక సూత్రాల్లో ఏదైనా తప్పు ఉందని వారు చెప్పలేరు. అయితే ఆయన అందజేసే సందేశం మొత్తం సరైనదని, సవ్యమైనదని, యథార్థాన్ని అంగీకరించడానికి కూడా వారు సిద్ధంగా లేరు. వారు సత్యాన్ని స్పష్టంగా ఖండించనూ లేకపోతున్నారు. సక్రమంగా దాన్ని సత్యమని ఒప్పుకోవడానికి తయారుగా లేరు. ఈ రెండు మార్గాల మధ్యన వారు మరో దారిని అవలంబించారు. అడిగే ప్రతి వ్యక్తి ఆంతర్యంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా, ఆయన సంఘానికి విరుద్ధంగా, ఆయన ఉద్యమానికి ప్రతికూలంగా ఏదో ఒక కుశంకను రేపేవారు, ఏదైనా నిందను మోపేవారు. ప్రజలు సందేహాలు, సంశయాల్లో పడేలా ఏదైనా మాట విసిరేవారు. రకరకాల చిక్కుల్లో పడవేసే ప్రశ్నలు ఉత్పన్నం చేసేవారు. తద్వారా ఆ ప్రశ్నించేవారు స్వయంగానూ చిక్కుల్లో పడి ప్రవక్త, ఆయన సహచరుల్ని కూడా చిక్కుల్లో ఇరికించాలన్న ప్రయత్నం చేసేవారు. వారి ఈ వైఖరి కారణంగానే సత్యాన్ని అసత్యపు తెరలతో కప్పివెయ్యకండి, తమ అబద్ధపు ప్రచారం, దురుద్దేశపూర్వకమైన సందేహాలు, అభ్యంతరాల ద్వారా సత్యాన్ని అణిచివెయ్యడానికి, మరుగుపరచడానికి ప్రయత్నించకండి. సత్యాన్ని అసత్యాన్ని కలగాపులగం చేసి ప్రపంచాన్ని మోసపుచ్చకండి అని వారిని ఉపదేశించడం జరుగుతోంది. واستعينوا بالصبر والصلاة وإنها لكبيرة إلا على الخاشعين الذين يظنون أنهم ملاقو ربهم وأنهم إليه راجعون. నమాజ్ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి. నా సమక్షంలో వినమ్రులవుతున్న వారితో పాటు మీరూ వినమ్రులవ్వండి. మీరు రుజువర్తనాన్ని అనుసరించమని ఇతరులకైతే ఉపదేశిస్తున్నారు, కానీ మీ గురించి మీరు మర్చిపోతున్నారా? పైగా మీరు దైవగ్రంథ పారాయణమూ చేస్తారే, మీరు బుద్ధిని అసలు ఏమాత్రం ఉపయోగించరా? సహనం ద్వారా, నమాజ్ ద్వారా సహకారం పొందండి. నిస్సందేహంగా నమాజ్ మహా జటిలమైన కార్యమే, కానీ చివరికి తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని భావించే విధేయులైన దాసులకు మాత్రం కాదు. నమాజ్ను స్థాపించండి, జకాత్ నివ్వండి. నమాజ్, జకాత్ సర్వకాలాల్లోనూ ఇస్లాం ధర్మానికి అత్యంత ప్రముఖమైన మూలస్తంభాలు. ప్రవక్తలందరి మాదిరిగానే బనీ ఇస్రాయిల్ ప్రవక్తలు కూడా వీటిని గురించి గట్టిగా తాకీదు చేశారు.
కానీ యూదులు వాటిని విస్మరించారు. సామూహిక నమాజ్ వ్యవస్థ వారి వద్ద దాదాపు చిందువందైపోయింది. జాతిలో అధికాంశం జనులు వ్యక్తిగత నమాజ్ను కూడా త్యజించి వేశారు. జకాత్నివ్వడానికి బదులు వీరు వడ్డీ తినడం ప్రారంభించారు. సహనం ద్వారా, నమాజ్ ద్వారా సహకారం పొందండి. అంటే ఒకవేళ మీకు సన్మార్గాన్ని అవలంబించడం కష్టం అనిపిస్తే ఈ కష్టాన్ని నివారించడం సహనం ద్వారా, నమాజ్ ద్వారానే సాధ్యం. ఈ రెంటి ద్వారా మీకు ఈ మార్గం సుగమమయ్యే శక్తి లభిస్తుంది. మూలంలోని సబ్ర్ అన్న పదానికి శాబ్దిక అర్థం ఆపడం, కట్టి ఉంచడం అన్నది. దీని భావ పరిధిలో సంకల్పంలో దృఢత్వం, నిర్ణయంలో పరిపక్వత, మనోకాంక్షలపై నిగ్రహం అన్నవి వస్తాయి. వీటి ద్వారానే మనిషి మానసిక ప్రేరణల్ని, బాహ్యంలోని కష్టాలను ఎదురొడ్డి తన ఆంతర్యం, అంతరాత్మ ఇష్టపడిన మార్గాన నిరంతరం ముందుకు సాగగలుగుతాడు. ఈ దైవ సూక్తికి భావమేమిటంటే, ఈ నైతిక లక్షణాన్ని తమ ఆంతర్యంలో పెంపొందించుకోండి. దీనికి బయట నుండి శక్తిని సమకూర్చుకోవడానికి నమాజ్ను క్రమబద్ధంగా పాటించండి అన్నది. ఆయన వైపునకే మరలిపోవలసి ఉందని భావించే విధేయులైన దాసులకు మాత్రం కాదు. అంటే దైవాజ్ఞబద్ధుడు కాని వ్యక్తికి, పరలోకం పట్ల విశ్వాసం లేని వ్యక్తికైతే నమాజ్ని పాటించడం అతను ఏమాత్రం ఇష్టపడనటువంటి ఆపద లాంటిది. కానీ ఇష్టపూర్వకంగా, శ్రద్ధతో దైవం ఎదుట విధేయతా శిరస్సు వంచిన వానికి ఒకనాటికి మరణించి తన దైవం సమక్షంలో హాజరు కావలసి ఉందన్న విషయం గుర్తున్న వ్యక్తికి నమాజ్ని పాటించడం కాదు, నమాజ్ను వదలడం కష్టతరమవుతుంది.